హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజుల తర్వాత ఒక ఇంట్రెస్టింగ్ వీడియో నేను షూట్ చేయబోతున్నాను. ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళాం మేము పెళ్ళికని చెప్పేసి. అక్కడ మేము ఈతకాయలకి వెళ్దామని చెప్పి చాలా రోజులైంది. వెళ్దామని చెప్పి నేను, మా వారు, మా ఫ్యామిలీ అందరం వెళ్ళామన్నమాట. మా బాబు తప్ప, మా బ్రదర్స్ ఇద్దరు వెళ్ళాము. చూడండి అసలు అక్కడ ఎలా ఉందంటే, మా ఇంటి దగ్గర నుంచి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో అనమాట. కొంచెము అక్కడ చుట్టుపక్కల చెట్లు, కొంచెం అడవిలాగే ఉంది. అలాగే పక్కన ఈ పొలాలు అన్నీ ఉన్నాయన్నమాట. గుంతలు ముళ్ళులు అసలు ఎలా ఉన్నాయంటే చూడండి, మేము దాటుకుంటూ ఇంకా కింద నుంచి అలా వస్తున్నాం అనమాట. చాలా కష్టంగా అనిపించింది. పిల్లలైతే పాపం అవి పల్లేరుకాయలు అంటారు కదా, అవన్నీ ఆ డ్రెస్కి అన్నీ అంటుకుంటున్నాయి అన్నమాట. వాళ్ళు ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం వచ్చారు. వాళ్ళకే చిరాకుగా ఉంది. కానీ మా రౌడీ బేబీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మాకంటే ముందే ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మా పెద్దమ్మ ఏమో రాలేకపోయింది అనమాట. ఇప్పుడు మా రౌడీ బేబీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక డైలాగ్ చెప్పింది. చూడండి, మీకు అసలు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. బుడంకాయ ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటుకొని వస్తాడు తింటాను. చూసారు కదా ఎలా అనిందో అసలు తనకు తానే. ఎందుకంటే అక్కడ అన్ని చెట్లు, చేమలు, ఇంకా ముళ్ళు అన్నీ దాటుకొని వచ్చినప్పుడు తనకు ఆ డైలాగ్ అనేది గుర్తొచ్చింది. వెంటనే చెప్పింది. మేమైతే చాలా నవ్వుకున్నాం, చాలాసేపు నవ్వుకున్నాం అందరం అసలుకి. అవి పట్టుకొని చూడండి, అవి పట్టుకొని తిరుగుతూ ఉంది. మాకంటే ముందే వెళ్తుంది చాలా ఫాస్ట్గా. రౌడీ బేబీ గ్రేట్ అండి నిజంగా అసలుకి. మా పెద్దమ్మ ఏమో చూడండి, అక్కడక్కడ పట్టుకొని డ్రెస్ పట్టుకొని రాలేక, ఎప్పుడు అలవాటు లేక అలా ఉండిపోయింది. మేము వాటర్ బాటిల్ తెచ్చుకొని చాలా కష్టపడి వచ్చాము వీడియో షూట్ చేద్దామని చెప్పేసి. తాటికాయలు అన్నీ అయిపోయాయండి. తాటికాయలు కూడా ఉన్నాయి కానీ అయిపోయాయి, సీజన్ అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్. పక్క పెట్టలాగా ఎండి కదా, అట్ట కదరా, అట్టే పట్టుకొని గట్టిగా లాగాల. అట్ట లాగా 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 వాడికి కూడా అన్నారు. అట్టే కాలు నా మీద పెట్టి 2 చేతులు పెట్టి లాగురా. వారిని ఇంకమ్మా అట్ట లాగితే అసలు జీవితంలో పోయలేవు నువ్వు. ఒకసారి పట్టుకొని అట్టే గిట్టేలాగా ఇంకొద్ది లోపల తీసి పడవలు కొద్ది లోపల తీసుకుంటా మొత్తం వెళ్తుంది.
ఉంది ఈ పక్క. చూసారు కదా ఫ్రెండ్స్, ఒక చోట అయిపోయింది, ఇంకొక చోట వెళ్తున్నాం మేము వెతుక్కుంటూ. మా రౌడీ బేబీ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తుందో, పిచ్చి పిచ్చిగా డ్యాన్సులు వేయడము, అసలు ఎలా ఎంజాయ్ చేస్తుందో. భలే నవ్వుకున్నాం మేమైతే ఆ రోజు. చూడండి ఎలా చేస్తుందో. ఇంటికి వెళ్ళేదాకా నవ్వుకోలేక చచ్చిపోయాము మేము. చాలా దూరంలో వెళ్ళాము. చూడండి చుట్టుపక్కల అంతా వాతావరణం అది ఎలా ఉందో. చుట్టుపక్కల అంతా పొలం అన్నమాట. మధ్యలో ఏమో ఇలా కొండ, కిందకి ముళ్ళు ఇవన్నీ ఉన్నాయి చూడండి. అన్నింటినీ దాటుకుని వెళ్ళాము మేము, మీకు చూపిద్దామని చెప్పేసి. కొన్ని ఈతకాయలు అయితే దొరికాయి, కొన్ని పండుగ చాలా బాగున్నాయి, టేస్టీగా తీయగా బాగున్నాయి, గుజ్జు గుజ్జుగా. కొన్ని ఏమో ఎండిపోయి నల్లగా ఉన్నాయి చూడండి, అవి అయితే ఎండిపోయాయి. అలాగే పచ్చగా ఎల్లో కలర్లో ఉన్నాయి మాత్రం పచ్చివి అనమాట. ఒక 2 డేస్కి అలా మాగాయి, తిన్నాం మేము. బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. చూడండి కిందంతా ముళ్ళు కంపలు అన్నీ అతుక్కుంటూ ఉన్నాయన్నమాట. అన్నిటిని దాటుకుని మేము అలా వెళ్తూ ఉన్నాము. అక్కడ ఒక చెట్టు చూసాము, ఆ చెట్టుకు ఉన్నాయని చెప్పేసి మేము అక్కడికి వెళ్తూ ఉన్నాం అన్నమాట. చూడండి ఈ చెట్టుకి చాలా ఉన్నాయి, కానీ కిందంతా కంప ముళ్ళు ఉన్నాయి చూడండి. చాలా కష్టంగా మా తమ్ముడు వాటిని కోసాడనమాట. ఈతకాయల చెట్లు ఏంటంటే కింద ముళ్ళు ఉంటాయి, పైకి ఎక్కడానికి కూడా వీలు కాదనమాట. అందుకని దోటి అనేది కొడివేలకు దోటి చేసుకొని దాని నుంచి తీస్తారు చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.